ఒక అమ్మాయి ఏం చేసిందంటే సోషల్ మీడియాలో ఇట్లా అటు నుంచి రీల్ తీస్తున్నారు. ఇట్లా ఫోన్ ఓపెన్ చేసింది. ఫోన్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికట చార్జెస్ డైలీ 30 రూపీస్ అట. పోవడం బస్సులు ఇట్లా 30 కొట్టింది క్యాలిక్యులేటర్. కొట్టి మళ్ళీ రావడం 30. 30 ప్లస్ మళ్ళీ 30 కొట్టింది. 60 అయింది. ఆమె ఒక 30 డేస్ పోయి వస్తుంది అన్నట్టు వేసింది. సరే ఇక హాఫ్ వీక్ ఆఫ్లో పక్కన పెట్టేసిందేమో. సరే 30 డైలీ 30 30 60 కొట్టి ఏం చేసింది? ఈ 60 ఇంటూ 30 డేస్ చేసింది. అంటే 1800 రూపాయలు. అంటే నెలకు రేవంత్ అన్న ద్వారా నాకు సేవ్ అవుతున్నాయని ఆ అమ్మాయి చేసింది. దానికి కౌంటర్గా ఓ పిల్లగాడు ఏం చేసిండు, బస్ ఛార్జీ అయితే నాకు నవ్వొస్తుంది. వాడేం చేసిండు, మామూలుగా ఓ టికెట్ 20 ఉండే 40 చేసిండు. 40 అంటే 20 పెరిగింది. పోని 20 పెరిగింది ప్లస్ రాని 20 పెరిగింది. 20 20 40 పెరిగింది. 40 ఇంటూ 30 వేసిండు. వేసి నీకు 1800 ఆదా అయింది చెల్లె, నాకు 1200 బొక్క అయింది అన్నాడు. అట్లా ఇదే నిజంగా రియాలిటీ ఇదే. టికెట్ల రేట్లు పెంచి ఇట్లా చేసేసిండు. మొన్న ఒక డిప్లొమా స్టూడెంట్ని అడిగితే బస్ ఛార్జీలు కూడా పెంచి బస్ పాస్ల మీద కూడా ఛార్జెస్ పెంచిరట. జనాల్ని ఎంత ఫూల్ చేయడం చెప్పండి. ఉచితం ఇస్తే ఇచ్చిండ్రు సార్, ఉచితాన్ని ఉచితంలాగానే ఉంచాలి కదా. ఏం పాపం చేసారు చెప్పు. ఇప్పుడు మొగోళ్ళకు మా పిల్లగాడు రోజు అంటాడు, అన్న మనకు కూడా మెన్ కమిషన్ కావాలన్నా మనం ఏం తక్కువ, మనం ఏం పాపం చేసి. అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఒక అబ్బాయిలకి ఏం చేసిందో చెప్పమని రోజు నన్నే అడుగుతాడు.